హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక ఇది వచ్చేసరికి సండే ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా ఇక్కడ ఉదయం ఇడ్లీ ఉంటే వాటిని కాస్త సాయంత్రంగా ఫ్రై చేసేస్తున్నాను. దీంట్లో ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయిల్, తర్వాత ఇడ్లీని ఇలాగా పొడిలాగా చేసేసుకొని కాస్త వేగిందనుకోండి మనకి మంచి టేస్ట్ వస్తుంది, వేడి కూడా వస్తుంది కదా. ఇంకా ఒకవేళ చల్లగా గట్టిగా అయిపోయి ఉన్న ఇడ్లీ సాఫ్ట్ అవుతుంది, వేడి అవుతుంది కాబట్టి ఇంకా దాంట్లో మనం పప్పుల పొడి యాడ్ చేసుకొని తినేసేయడమే. కొంతమంది ఇంకొక రకంగా కూడా చేస్తూ ఉంటారు. అంటే ఆనియన్స్, కరివేపాకు ఇలాగ పోపు పెట్టేసి లెమన్ యాడ్ చేసి పొడి చల్లి కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఇలా చేసినా తినేస్తారు సింపుల్గా. ఇంకా ఆ ప్రాసెస్ అంతా ఎందుకులే అనేసి ఇంక ఇలా చేసేసాను. ఇంకా నైట్కి వచ్చేసరికి మష్రూమ్ కర్రీ అలాగే చపాతీ అనమాట. ఇంకా మష్రూమ్ కర్రీ అంటే తెలిసిందే అందరికీ. మనము పన్నీర్ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా మష్రూమ్స్ని యాడ్ చేసి చేసేయడమే. అయితే మనకి మష్రూమ్స్ అనేవి పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ ఆయిల్లో వేసేసి అలా ఉంచేసామనుకోండి, ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే మగ్గిపోతాయి. మనకు కర్రీ కూడా వితిన్ 10 minutesలో అయిపోతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా హై ప్రోటీన్ కాబట్టి మనము చక్కగా తీసుకోవచ్చు. ఎవరికో కొంతమందికి రేర్గా ఈ పుట్టగొడుగులు అనేవి అంటే మష్రూమ్స్ పడకపోవచ్చు. అలాంటి వాళ్ళు మనము తీసుకోపోవడమే బెస్ట్ అనమాట. ఎందుకంటే స్కిన్ మీద ర్యాషెస్, తర్వాత ఫుడ్ పాయిజన్ అలా అవుతూ ఉంటుంది కొంతమందికి. మిగిలిన వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది. అలాంటి వాళ్ళు దీన్ని పక్కన పెట్టేస్తే బెస్ట్. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీనికి ఆయిల్ ఎక్కువ వేయకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో జీడిపప్పు పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేమేంటంటే ఎక్కువ మసాలాలు అనేవి యాడ్ చేయము. జస్ట్ మైల్డ్గా ఉండేలాగే తీసేసుకుంటాం కాబట్టి మసాలాలు కూడా పెద్దగా యాడ్ చేయం. కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి అంతే. ఇంక ఇక్కడ పిండి కూడా ఒక 2 hours ముందు కలిపి పెట్టేశాను, సాఫ్ట్గా వచ్చేస్తాయి అనేసి. ఆయిల్ కూడా ఏం వేయను అనమాట. జస్ట్ కాల్చేటప్పుడు కొద్దిగా అలా పూసినట్టుగా చేస్తాను. ఎందుకంటే మనకి కొద్దిగా లేట్ అయింది అనుకోండి తినడము, అవి గట్టిగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ పిండిలో ఆయిల్ వేసి కలపలేదు కాబట్టి. ఇంకా అందుకనేసి నేను జస్ట్ కాల్చేటప్పుడు అలా ఒక సైడ్ అలా పూసేస్తూ ఉంటాను అంతే. ఇంకా రెడీ అయిపోయిందండి మా మష్రూమ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇంతవరకు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. డీటెయిల్డ్గా అయితే రెసిపీ షేర్ చేయలేదు, ఎందుకంటే మనకి కుకింగ్ ఛానల్స్లో బోల్డ్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి చూసి చక్కగా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఊరికైతే వెళ్ళేసి వచ్చారనమాట ఈరోజు. ఇంకా ఇది ఇంటి దగ్గర ఉన్నది ఈ లక్ష్మీదేవి పటం అనేది. ఇది మనకి మ్యారేజ్ అయిన తర్వాత సార్ తెచ్చినప్పుడు పిండి వంటలు వస్తువులతో పాటు ఇలా లక్ష్మీదేవి పటము, కుందెన్లు అవి కూడా తెచ్చుకుంటాం కదా, అప్పుడు తెచ్చిన పటం అన్నమాట ఇది. ఆల్మోస్ట్ ఒక 16 years అలా అవుతుంది. అప్పటి నుంచి కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఇంకా తీసుకెళ్ళమన్నా కూడా సరే రెంట్ ఇల్లే కదా ఎందుకు వద్దులే అని చెప్పి అలాగే ఉంచేసేదాన్ని. ఇంకా సరేలే ఇప్పుడు ఓన్ అయింది కదా అని చెప్పి ఇంకా ఇక్కడికైతే తెచ్చుకున్నాము. పైగా హాల్లో బాగుంటుంది కదా పెట్టుకుంటే అనేసి. ఇంకా మిగిలిన బట్టలు పండగప్పుడు అలాగే ఉండిపోయాయి అక్కడ. ఇంకా అవి కూడా తీసుకొస్తే మడత పెట్టేసి ర్యాక్స్లో సర్దేశాను. ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడు టైము 5 అలా అవుతుంది. ముందు రోజే ఇంకా గుమ్మ ముందు చక్కగా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. మందేం పెద్ద పెద్ద ముగ్గులు పెట్టే అంత ప్లేస్ అయితే కాదు. జస్ట్ ఒక 2-3 minutesలో ముగ్గు అనేది కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ అలా పెట్టేసుకోవడమే. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఉదయాన్నే సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దీపం పెట్టేసి ఆ తర్వాత వంట చేద్దాంలే అనేసి. మనం ఒక 4:30, 4:45కి అలా లేచామనుకోండి, చక్కగా దీపం పెట్టేసిన తర్వాతే మిగిలిన పనులు కూడా చేసుకోవచ్చు. అంటే పిల్లలకి బాక్సులు కట్టడం, టిఫిన్ ఇవన్నీ కూడా అయిపోతాయి. ఇంకా క్లీనింగ్ అంటారా అవన్నీ తర్వాత టైం ఉన్నప్పుడు నిదానంగా చేసుకోవచ్చు. అందుకనేసి నేను ఇలా అయితే ఫాలో అవుదాము అని అనుకుంటున్నాను. పైగా ఉదయాన్నే ఫ్రెష్గా కూడా ఉంటుంది మనకి. అందుకనేసి
ఇంక ఈరోజైతే కింద పారిజాతం పూలు, తర్వాత యెల్లో కలర్ పూలు, ఇవి శంఖ పూలు ఏదో అంటారనమాట. ఇంకా వాటినైతే తీసుకొనొచ్చేసి ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను. మనకి పారిజాతం పూలు ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా చాలా అయితే ఉంటాయి కింద. మనకు కావాల్సినన్ని మాత్రమే తెచ్చుకుంటాం. ఇంకా చాలామంది తీసుకెళ్తారు కదా! ఇంక ఈరోజు కడ్డీలు పెట్టే స్టాండ్‌లో పెట్టేశాను. ఇది కడ్డీలు కింద మనకి పుల్లలాగా ఉంటుంది కదా! అది ఎక్కువగా ఉందనుకోండి, ఈ స్టాండ్‌లో నిలబడవు. అందుకని ఏం చేయొచ్చంటే కర్రని తుంచేసి సగానికన్నా ఎక్కువ తుంచేసి అప్పుడు పెడితే చక్కగా కడ్డీలు సైడ్‌లకి పడిపోకుండా నిలబడతాయన్నమాట. ఇంకా అందుకనేసి నేను అలా చేసి స్టాండ్‌లో పెట్టాను. ఇంకా పళ్ళెంలో ఎందుకులే అనేసి ఇంక ఇక్కడ వచ్చేసరికి చాలా రోజుల నుంచి బాల్కనీలో చిన్న చిన్న డబ్బాలు అయితే తీసి పెట్టున్నా. అంటే మూతలు పోయినవి, కొంచెం నెర్రిచ్చినవి ఇలాంటివన్నీ కూడా. ఇంకా వీటిల్లో మట్టి పెట్టేసి ఏదో ఒక చెట్టు వేసుకున్నాం. చిన్న చెట్టు అంటే మరీ పెద్దదని కాదు, నీడలో బతికేవి. మనకేంటంటే డైరెక్ట్గా ఎక్కువ ఎండ అయితే ఏం రాదు కాబట్టి నీళ్ళలో కూడా ఉండేటివి ఉంటాయి కదా కొన్ని, ఇంకా వాటిని వేసుకుందాంలే అని ఇంటి ముందు కొద్దిగా మట్టి అయితే ఉందన్నమాట. ఇంకా దాన్ని తీసుకొచ్చేసారు మా వారు. ఇంకా వాటిలో పోసేస్తే ఇంకొంచెం ఎరువు అయితే యాడ్ చేసేస్తే మనకి చక్కగా పెరుగుతాయి ఏ వేసినా సరే. ఇంకా అందుకనేసి సాయంత్రం తీసుకొస్తాంలే అనేసి ఇంకా వాటిని అలా పెట్టేశాను. ఇంకా లేట్ అయిపోతుంది కదా, ఇంకా టిఫిన్ వచ్చేసరికి పొంగలి, ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసరికి పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నా. పులిహోరలోకి నేను పచ్చి కొబ్బరి, తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు మిక్సీకి వేసేసి, మనం ఎలాగో పోపు వేస్తాం కదా, దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసి కలిపామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము చివరిలో క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైతే. నేనైతే యాడ్ చేస్తాను. ఈరోజు 2 క్యారెట్లను తురిమేసి ఒకటి పొంగల్లోకి, ఇంకోటి వచ్చేసరికి రైస్లోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా దాన్ని సపరేట్గా జ్యూస్ చేయడం, తర్వాత పీసెస్ కట్ చేసి ఉడకబెట్టించిన వాళ్ళు తినరు. ఇదంతా ఎందుకులే, తినే వాటిలోనే ఇంక్లూడ్ చేసేస్తే నాకు పని తగ్గుతుంది, వాళ్ళు తిన్నట్టు ఉంటుంది, అందరం కూడా తినొచ్చు కదా, వాళ్ళనే కాదు అందరం కూడా. ఇంకా అందుకనేసి ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా రైస్ అయితే చల్లారిన తర్వాత ఇలా కలిపి పెట్టేస్తాను అనమాట. ఇంకా నా దగ్గర పల్లీలు ఎలాగో వేయించినవి ఉంటాయి కదా, వాటిని కలిపేస్తాను. కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అదే ఇవి పోపులో వేసే కొద్దిగా మెత్తగా అయినట్టు అనిపిస్తాయి. అందుకనేసి ఇంక ఇక్కడ నేనైతే వాకింగ్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు టైం 8:30 అలా అవుతుంది. ఇంకా కొంచెం ఎండ అయితే ఉంటుంది కదా ఈ టైంలో, మరీ ఎక్కువ ఎండకి వెళ్ళకూడదు కాబట్టి మీడియంగా ఉన్నప్పుడు మాత్రం వెళ్తూ ఉన్నా. వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అవుతుంది కదా, ఈ పనులు ఉదయం నుంచి అంతా లేకుండా. ఇంకా అందుకనేసి అలా వాకింగ్కి అయితే వెళ్ళేసాను. జస్ట్ పెద్ద టైం అయితే ఏం చేయము, జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అలాగా మా సందులోనే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్ళొచ్చేసామంటే టైం అయితే అయిపోతుంది. ఇంకా వచ్చిన తర్వాత పని అనేది కంటిన్యూ చేయాల్సిందే. మనకి వచ్చిన తర్వాత టీ కాఫీ తాగే అలవాట్లేదు, ఇంకొకేసారి సాయంత్రమే కాబట్టి ఇంకా టక్కుమని పనిలోకి అయితే వెళ్ళిపోవడమే. ఇంకా నిన్న నైట్ వెజిటేబుల్స్ కూడా తెచ్చున్నారు. నేనైతే వాటి జోలికి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా తీరిగ్గా ఇప్పుడు పెట్టేసుకుందాంలే అని. ఇంకా ముందు ఈరోజు 2 సార్లు బట్టలు వేసేది అయితే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి వేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్ ఒకసారి ఓపెన్ చేసి మొత్తం కూడా నీట్గా అంటే ఎక్కడక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకొని ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా సర్దేసుకుంటున్నాము. మనకేంటంటే ఇక్కడ దొరుకుతాయి వెజిటేబుల్స్, అది ఎక్కువ తెచ్చుకోకుండా కొద్దిగా లిమిట్గా, ఇక్కడ ఏవైనా దొరకవు కదా అలాంటివి, ఒకవేళ దొరికిన కాస్ట్లీ ఉండేవి అలాగా అట్లా టౌన్లోకి వెళ్ళినప్పుడు తెప్పించుకుంటూ ఉంటాను. అలాగే కాలీఫ్లవరు, దోసకాయ అవి ఇక్కడ పెద్దగా ఉండవు అనమాట, అందుకని అవి కూడా తెప్పించుకున్నాను. ఇంకా నీట్గా ఎక్కడక్కడ సర్దేసుకున్నాను అనమాట. ఈ ఫస్ట్ ఈ డైనింగ్ టేబుల్, అంటే దాన్ని డైనింగ్ టేబుల్ అనాలని కాదు, చిన్న టేబుల్ అనమాట. ఇంకా దాని మీదవి అన్నీ కూడా తీసేసిన తర్వాత కొద్దిగా డస్ట్ అయితే చేరింది. మనం విండోస్, డోర్స్ అనేవి ఎప్పుడు కూడా నేను ఓపెన్ చేసే ఉంటాను, క్లోజ్ అయితే అస్సలు చేయను అనమాట. అది అపార్ట్మెంట్ అయినా సరే నేను అంటే డోర్స్ ఓపెన్ చేసేస్తాను, లోపల వైపు గడి పెట్టేసుకొని అంతేను. ఇంకా అందుకని డస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే చేరుతూ ఉంటుంది, అయినా పర్లేదు అనేసి. దీనికోసం పెద్ద టైం అయితే ఏం పట్టదు కదా, జస్ట్ 5 to 10 మినిట్స్ అయితే సరిపోతుంది.
ఇంకా దీన్ని అలాగా మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ అలా వైప్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా ఐటమ్స్ అంటారా కొంచెం అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు మన ఓపికను బట్టి. నేనైతే ఈసారి పెద్దగా అయితే చేంజ్ చేయలేదు కానీ కొద్దిగా అనమాట అంతే. ఇది వుడ్దే కాబట్టి ఇంకా నీట్గా తొందరగా పని అయిపోతుంది. ఇంకా ఒక్కో సైడ్ ఒక్కొక్కటి ర్యాక్ తుడుస్తున్నాం అనుకోండి, దానిలో ఐటమ్స్ కింద పెట్టేస్తాము. అది క్లీన్ చేసిన తర్వాత ఇవి మరలా పెట్టేస్తాం. అలా 1 బై 1 అన్నీ తీసి కింద పెట్టి తుడిచి మరలా పెట్టి అలా అయితే ఏం చేయను. జస్ట్ ఒక ర్యాక్ క్లీన్ చేసేటప్పుడు అవన్నీ కింద ర్యాక్లో పెట్టేస్తా. పైది అయిపోయాక వాటిలో పెట్టాల్సినవి పెట్టేస్తూ ఉంటాను. అలా చేసేస్తూ ఉంటే పని తొందరగా అయిపోతుంది అనమాట. మనకు కూడా ఎప్పుడు ఈ తుడుచుకోవడమా ఊడ్చుకోవడమా అన్న ఫీలింగ్ అయితే రాదు. రోజుకు ఒక 15 మినిట్స్ మనం టైం కేటాయిస్తే సరిపోతుంది. డే మొత్తం కూడా అదే పని చేసుకుంటా ఉన్నా కూడా మనకి మిగిలిన పనులు కూడా చాలా చాలా ఇంపార్టెంటే కదా. ఓన్లీ క్లీనింగ్ నీట్గా పెట్టుకోవడమే కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి డే మొత్తం కూడా. ఇంకా వాటికి కూడా ఖచ్చితంగా టైం అయితే కేటాయించాలి. దీనికి కూడా మినిమంలో కొంచెం చాలా తక్కువ టైం కేటాయించినా సరిపోతుంది. ఇంక ఇక్కడ హాల్లోనే నేను గ్రాసరీస్ కూడా పెట్టుకున్నా. కిచెన్లో పెట్టుకోవడానికి మనకి ప్లేస్ లేదు, అందుకనేసి ఇంకా ఐరన్ బాక్స్ ఇవన్నీ కూడా పై ర్యాక్లో, అంటే టీవీ కౌంటర్ టాప్ కింద ఉంటాయి కదా అవి. ఇవి వచ్చేసరికి చిన్న చిన్న బొమ్మలు. ఇంతకుముందు టీవీ దగ్గర పెట్టేదాన్ని, ఇంకా పెట్టాలి ప్రస్తుతానికి అలా ఉంచేసి పెట్టేశాను. ఇంకా ఈ కబోర్డ్ మొత్తం కూడా సర్దేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. దీపం పెట్టి వెలిగినంతసేపు డోర్స్ అనేవి ఓపెన్ చేసే ఉంటాను. వన్స్ అలా అయిన తర్వాత కొండెక్కిన తర్వాత దీపం అనేది ఇంకా క్లోజ్ చేసేస్తానమాట. ఇంకా టీవీ యూనిట్ దగ్గర కూడా మనం వైట్ షీట్ అయితే వేస్తున్నాము. ఇంకా డస్ట్ అనేది కొంచెం చేరుతూనే ఉంటుంది. మనం తుడిచేసుకుంటూ ఉండడమే, పెద్ద టైం పట్టదు కాబట్టి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ ఫస్ట్ బాల్కనీలో ఇంకా ఉదయం నుంచి అలాగే వదిలేస్తున్నాం కదా, ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టేస్తే ఇంక ఇప్పుడు బట్టలు అయితే ఇక్కడ ఆరేసుకోవాలి. ఒక్కొక్కసారి పైన వేస్తూ ఉంటాం, ఒక్కోసారి ఇక్కడ. ఈరోజు ఇక్కడే వేద్దాము అనుకుంటున్నాను, అందుకనేసి ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఆరేసేయాలి. ఇంకా వీటిలో ఏమేయాలా అనేది ఇంకా ఆలోచించలేదు. చూద్దాం, మెంతి కూర లేదు అంటే నీళ్ళలో ఉండేటివి ఏ ఒకటి వేసేస్తే సరిపోతుంది అనేసి. ఇంకా మనకి పెద్ద గంట రాదు కానీ ఇప్పుడు సమ్మరే కాబట్టి ఆ వేడిగాలికే సరిపోతాయి, బట్టలు అనేవి ఆరిపోతూ ఉంటాయి. ఇంకా ఈ మిడిల్లో హాల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలాగ ఉన్న వస్తువుల్ని కొంచెం అటు ఇటు చేంజ్ చేసి సర్దేశాను అంతే. దీనికోసం పెద్ద టైం అయితే ఏం పట్టదు. చిన్నపిల్లలు లేరు కాబట్టి మనం మెయింటెనెన్స్ చేసుకోగలం. అదే చిన్నపిల్లలు ఉంటే అసలు మనకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా మనం ఎంత చేసినా వేస్టే. కాబట్టి ఆ ఒక ఏజ్కి వచ్చేంత వరకు మనం వదిలేయడమే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు తీయడం మనం పెట్టడం, అంతకుమించి ఇంకేం జరగదన్నమాట. అందుకని వాళ్ళు పిల్లలు ఉంటే, పిల్లలు లేకపోతే మనం ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటుంది కాబట్టి మనకు కూడా ఇంకా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ చిన్నపిల్లలు ఉంటే మనం పెట్టడం ఆలస్యం, పక్కన పెట్టేస్తారు కాబట్టి మనకు కూడా విసుగు వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా నీట్గా ఉండాలి అనుకుంటే అదైతే అస్సలు కుదరదు. కాబట్టి కొన్ని ఇయర్స్ అలా వదిలేయడం బెస్ట్. ఇంకా మిగిలిన బెడ్రూమ్స్ కూడా నీట్గా ఎక్కడవక్కడ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసరికి కర్టన్ వేసాను కదా, మనకి లైటింగ్ పడితే వీడియో అనేది సరిగా రాదు అనేసి కర్టన్ వేసిన. ఇది కొంచెం పల్చర్ది కాబట్టి బయట నుంచి సన్లైట్ అయితే వస్తూ ఉంటుంది. నైట్ అయితే నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మా పిల్లలు చిన్న చిన్న స్టిక్కర్స్ చేసి డోర్కి అంటించుకున్నారనమాట, వాళ్ళ బుక్స్ పెట్టుకునే డోర్కి. ఇంక ఇక్కడ ఈ రూమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట, సింపుల్గానే. పెద్ద పెద్ద హడావిడి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే ఏమీ ఉండవు. ఇంకా ఈ కర్టన్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఎప్పుడు కూడా ఓపెన్ చేసే ఉంటాం అనమాట. అదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.